ఇప్పుడు మా పరిచర్య ఏదైనా గాని దేవుని కృప చొప్పున అల్పంగా, స్వల్పంగా వర్ధిల్లడానికి నా భార్య పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ఇట్. ఆమె నమ్మకమనేటువంటిది, పవిత్రంగా జీవించాలని ఆశించేటువంటిది, దేవుణ్ణి ప్రేమించేటువంటిది, డబ్బును ఆశపడేటువంటిది కాదు. ఇతరులకు ఇచ్చేటువంటిదే గాని, ఇతరులెప్పుడు నాకిస్తారని ఎదురు చూసేటువంటిది కాదు. ఈ రీతిగా నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆత్మీయత అంటే ఆమె తెలుసుకున్నది అసలుకు. అనేక మందికి వాళ్ళే కాదు, వాళ్ళ మమ్మీ గారు కూడా అదే ప్రకారంగా చెప్పేదన్నమాట. కాబట్టి ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ భక్తి కలిగినటువంటి వాళ్ళు. సందేహమేమీ లేదు. కానీ నా భార్య విషయంలో 100కి 150 పాళ్ళు దైవ చిత్తం. కొన్ని సందర్భాల్లో నా భార్య ఏంటికి బాధపడిందంటే, నా రఫ్ అండ్ టఫ్ ఫెలో నేను. నా మాటలు చాలా దురుసుగా ఉంటాయి. చాలా కఠినంగా ఉంటాయి. దాన్ని బట్టి పాపము సునిశితంగా పెరిగింది. ఇంజినీర్ గారి, ఆఫీసర్ గారి కూతురు ఆమె నేను వ్యవసాయదారుని కొడుకుని నేనైతే. నేను అడవుల్లో పడి, ఇక్కడ పడి సేవ చేసినాను. సేవ చేసే అంతవరకు కూడా. ఇప్పుడు ఆమె ఎప్పుడు అటువంటిది రుచి చూడలే.